ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్రావు గారు ఇక లేరు. ఆయన 90 సంవత్సరాల వయసు దాటింది. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌తో ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయన మరణించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్ర గురించి ప్రస్తావనొస్తే నాదెళ్ల భాస్కర్రావు గారి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. ముఖ్యంగా 1984లో జరిగిన రాజకీయ పరిణామాలనేవి గుర్తొస్తాయన్నమాట. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళిన టైంలో నాదెళ్ల భాస్కర్రావు గారు కొన్ని అనూహ్యమైన పరిణామాల రీత్యా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. అయితే ఆ ప్రభుత్వం కేవలం నెల రోజులు మాత్రమే, 31 రోజులు మాత్రమే మనుగడ సాగించింది. దీంతో రాష్ట్ర చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నాదెళ్ల భాస్కర్రావు గారు రికార్డులో నిలిచిపోయారు. నాదెళ్ల భాస్కర్రావు గారు కేవలం మాజీ చీఫ్ మినిస్టర్ మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆ టైంలో అంటే 1982 ఆ టైంలో పార్టీ వ్యవస్థాపక సభ్యులు ఒకరిగా ఎన్టీఆర్ వెన్నంటే ఉండి వ్యూహకర్తగా ఆయన వ్యవహరించారు. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక మంత్రిగా కూడా నాదెళ్ల భాస్కర్రావు గారు తన బాధ్యత నిర్వహించారు. అంతేకాదు ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ సమీకరణ దృష్ట్యా ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. 1998లో కాంగ్రెస్ తరపున ఖమ్మం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఒక అడ్వకేట్‌గా పనిచేస్తుంటే న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి అతి తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ గమనాన్ని మార్చగలిగిన శక్తివంతమైన నాయకుడు నాదెళ్ల భాస్కర్రావు గారు. ఆయన కుమారుడు నాదెళ్ల మనోహర్ గారు ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.